హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం శ్రీకర్ ఆయిల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే కరాయిల్ జ్యువెలర్స్ బిజినెస్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చూద్దాము. అసలు కంపెనీ ఏంటి, కంపెనీ ఎలా స్టార్ట్ అయింది, ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి, మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది, కంపెనీ లీగల్ కాదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం దీంట్లో మనం ఈ బిజినెస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చి కంపెనీ ఫౌండర్ వచ్చి రాజండి కరాయిల్ గారు అండి, మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ఆయనే. ఓకే, ఈ కంపెనీ ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న సబ్సిడరీ కంపెనీ ఏదైతే ఉందో శ్రీ కరాయిల్ సీడ్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ, ఆ కంపెనీ ఫస్ట్ టైం పబ్లిక్ లిమిటెడ్ అయిన కంపెనీ శ్రీ కరాయిల్ సీడ్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ అనమాట. సక్సెస్ఫుల్ గా 12 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది. దాని నుంచి వచ్చిన సబ్సిడరీ కంపెనీ ఈ శ్రీ కరాయిల్ జ్యువెలరీ కంపెనీ అనమాట. కంపెనీ ఫౌండర్ కూడా 23 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ కంపెనీ ఫౌండర్ యొక్క విజన్ వచ్చి ప్రతి మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, లోయర్ క్లాస్, మిడిల్ క్లాస్ పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ మారాలి ఈ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీతో అనేది కంపెనీ ఫౌండర్ యొక్క విజన్ అనమాట. ఓకే, కంపెనీ లీగాలిటీ విషయం వచ్చే వరకు కంపెనీ ఎంసీఏలో రిజిస్టర్ అయిందండి ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో. అండ్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీకి సంబంధించిన సేల్స్ లైసెన్స్ కూడా కంపెనీకి ఉంది. అండ్ పాన్ కార్డ్ ఉంది, జిఎస్టీ సర్టిఫికేట్ ఉంది. ఓకే, సో గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ సేల్స్ లైసెన్స్ ఉంది అంటేనే మనం హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు. అండ్ జిఎస్టీ పే చేస్తుంది, మనకు వచ్చే ప్రతి రూపాయి కూడా టీడీఎస్ కట్ అవుతుంది. ఓకే, టీడీఎస్ కట్ అవుతుందనే కంపల్సరీ 100% లీగల్ అని అర్థం. ఓకే, రెండోది వచ్చే వరకు మీకు చైర్మన్ వచ్చేలాగా రాజండి కరాయిల్ గారు అండ్ డైరెక్టర్స్ ఉన్నారు. 5 డైరెక్టర్స్ ఉన్నారు, 5 మెంబర్స్ డైరెక్టర్స్ ఉన్నారండి. రామరాజన్ గారిని, డాన్ బాస్కో అని, సంతోష్ గారని, గౌడ గారిని, ఉషా ప్రమోద్ గారని, ఇట్లా ఒక డైరెక్టర్స్ ఆఫ్ 5 మెంబర్స్ డైరెక్టర్స్ ఉన్నారు. అండ్ కంపెనీ ఆడిటర్స్ ఉన్నారు, లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు. ఓకే, లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు. ఓకే, కంపెనీ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు 100% ఇండియాలో లీగల్ కాబట్టి కంపెనీ మన నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మన జ్యువెలరీ బిజినెస్ అనేది పెట్టడం జరిగింది, శ్రీకర్ ఆయిల్ జ్యువెలరీ బిజినెస్ అనేది. ఎందుకంటే ప్రజెంట్ కంపెనీ కూడా లీగల్ గా రన్ అవుతుంది. అండ్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇప్పుడు ఇండియాలో కూడా లీగల్ చేశారు. సో కాబట్టి బిజినెస్ చేసుకోవడానికి అబ్జెక్షన్ ఏం లేదండి, హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు. అండ్ రెండోది ఏంటంటే అసలు బిజినెస్ చేయాలంటే మనకి ఎందుకు బిజినెస్ చేయాలంటే ఒకే రీజన్ ఏంటంటే మనకి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ప్రతి పర్సన్ కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ ఏంటంటే ఒక మంచి ఇల్లు ఉండాలి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఒక లగ్జరీ కార్ ఉండాలి, మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, పిల్లల ఎడ్యుకేషన్ బాగుండాలి, అండ్ మనకి కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు మంచి ఫారెన్ ట్రిప్స్ అనేది ఉండాలి. జీవితంలో ఇంతకు మించి ఆశ అనేది ఎవరికి కూడా ఉండదండి. మెయిన్ మనకున్న బడ్జెట్, మనకున్న వాళ్ళలో ఎక్కువ శాతం 99% ఆఫ్ డ్రీమ్స్ అని కూడా ఈ 6 ఉంటాయి. ఓకే, ఈ డ్రీమ్స్ ని 36 weeks లో మనం ఎలా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనేదే ఈ బిజినెస్ ప్లాన్. కొంచెం కాన్సన్ట్రేషన్ వినండి, బిజినెస్ ప్లాన్ పర్ఫెక్ట్ గా చెప్తాను, క్లియర్ గా చెప్తాను, చాలా బాగుంటది. మన లైఫ్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది శ్రీకర్ ఆయిల్ బిజినెస్ లో. ఓకేనా, ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చిన తర్వాత కంపెనీ పెట్టిన ఆర్నమెంట్స్ ఏంటంటే 4 ఆర్నమెంట్స్. అది సిల్వర్, గోల్డ్, డిజైర్, డ్రీమ్. ఈ 4 ఆర్నమెంట్లకి ఒక్కొక్క ఆర్నమెంట్ కి ఒక్కొక్క పేరు పెట్టారండి. ఫస్ట్ ఆర్నమెంట్ నోస్ పిన్ వచ్చి సిల్వర్ అంటాము, సెకండ్ వచ్చేలాకి ఇయర్ స్టడ్స్, దాన్ని గోల్డ్ అంటాము, థర్డ్ ఆర్నమెంట్ రింగ్, ఇది వచ్చేలాకి మనము డిజైర్ అంటాము, ఫోర్త్ సెగ్మెంట్ నెక్లెస్ వచ్చేలాకి డ్రీమ్ అంటాము. ఓకేనా, ఇది క్లియర్ కదా. అంటే 4 types ఆఫ్ ఇన్కమ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఓకే, మనం ఎక్కడ స్టార్ట్ అవుతామంటే డ్రీమ్ లో నెక్లెస్ లో డైరెక్ట్ గా స్టార్ట్ అవ్వాలంటే ఎవరికైనా ఫైనాన్షియల్ గా ప్రాబ్లం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిల్వర్ నుంచి మనం అంటే నోస్ పిన్ దగ్గర నుంచి మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, నోస్ పిన్ అంటే 8,220 రూపీస్ మనకి ఎంఆర్పి ఉంది. సో 8,220 మనం పే చేయాలంటే అవసరం లేదండి. జస్ట్ కింద చూడండి, నోస్ పిన్ ఆర్డర్ బుకింగ్ 2,200. ఓకే, 2,200తో మనం నోస్ పిన్ అంటే బుక్ చేసుకొని మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. కింద చూడండి, ఏబిసి దగ్గర నుంచి జే వరకు ఉన్నాయి. ఇవి 10 డైరెక్ట్స్ అన్నమాట. సో ఈ 10 డైరెక్ట్స్ లో అంటే మాక్సిమం మనకున్న సర్కిల్లో ఒక 10 మంది వరకు మనం రిఫరెన్స్ ఇవ్వచ్చు.
సో కంపెనీ ఏం చెప్తుందంటే 10 మందికి రిఫరెన్స్ ఇచ్చి మీరు 10 మంది మీద ఎక్కువ టైం పెట్టి కూర్చొని వర్క్ చేసుకోలేరు కాబట్టి మినిమం ఒక ముగ్గురికి రిఫరెన్స్ ఇవ్వండి చాలు అంటుంది. అంటే ఏబిసికి రిఫరెన్స్ ఇవ్వండి చాలు అంటుంది. ఇక్కడ మనకి డైరెక్ట్ రిఫరల్ కమిషన్ కూడా వస్తాయి అనమాట. మీరు రిఫరెన్స్ ఇచ్చినందుకు కూడా కంపెనీ మీకు అమౌంట్ ఇస్తుంది. ఓకే, 2200తో బుక్ చేసుకుంటాము, ఒక ముగ్గురికి రిఫరెన్స్ ఇస్తాము. సో మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే ఏబిసి అంటే ఏ పర్సన్, బి పర్సన్, సి పర్సన్ ముగ్గురికి రిఫరెన్స్ ఇచ్చాము. ఏ పర్సన్, బి పర్సన్ ఫస్ట్ టైము ఏ పర్సన్, బి పర్సన్ కలిపి ఒక పర్సన్ కింద తీసుకొని మనకి 500 రిఫరెన్స్ ఇస్తుంది. సి నుంచి జే వరకు మనం ఎంతమందికి రిఫరెన్స్ ఇచ్చినా ఈచ్ పర్సన్ కి 500 అనేది రిఫరెన్స్ అమౌంట్ బుక్ ఇస్తుంది. ఓకే, అంటే ఏబిసికి రిఫరెన్స్ ఇచ్చినందుకు మనకి 1000 రూపీస్ అనేది మనకి డైరెక్ట్ గా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుంది. ఓకే, ఇది క్లియర్ కదా. సో ఏబిసి అనేది ఒక పేరు అన్నమాట. ఏ బి కలిపి ఒకటి, సి ఒకటి కలిపి ఒక పేరు కాబట్టి దాన్ని ఒక పేరు కింద తీసుకోండి. సెకండ్ పివి అంటే ఏం లేదండి, పెయిరింగ్ వాల్యూమ్ అనొచ్చు, పెయిర్ వాల్యూ అనొచ్చు. ఓకేనా, పెయిర్ వాల్యూ అనుకోండి మనకి ఈజీగా అర్థమవుతుంది. పెయిర్ వాల్యూ అంటే ఒక పెయిర్ మనకి ఏ పర్సన్, బి పర్సన్ దగ్గర నుంచి అటొకరు ఇటొకరు స్టార్ట్ అయితే ఒక పెయిర్ అనమాట. అలా ఒక పెయిర్ కి మనకి నెక్స్ట్ సెకండ్ పివి దగ్గర నుంచి మనకి 400 ఇస్తుంది. ప్రతి పెయిర్ కూడా 400 ఇస్తుంది. ఓకేనా, ఇది క్లియర్ కదా. ప్రతి పెయిర్ కూడా, సో ప్రతి పెయిర్ కి కూడా 400 వస్తుంది. మీకు టేబుల్ చూపిస్తా చూడండి. రైట్, సిల్వర్ సేల్స్ టేబుల్ అంటే మనం సిల్వర్ లో స్టార్ట్ అయ్యాం, నో స్పిన్ లో స్టార్ట్ అయ్యాం. ఇక్కడ మనకి ఫస్ట్ వీక్ లో మనం U1 ఉంది కదా, అంటే మీరు స్టార్ట్ అయ్యారు. సెకండ్ వీక్ లో ఏబిసి అనే పర్సన్ కి రిఫరెన్స్ ఇచ్చారు, ఒక పెయిర్ వచ్చింది ఇంటూ 500. సి ఈజ్ ఈక్వల్ టు 500 కాబట్టి 1000 రూపీస్ మీకు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకే, సెకండ్ వీక్ ముగ్గురు వచ్చారు ఏబిసి. థర్డ్ వీక్ లో ఏమైంది, ఏ పర్సన్ 3 రిఫరెన్స్లు ఇచ్చాడు, బి పర్సన్ 2 రిఫరెన్స్లు ఇచ్చాడు, సి పర్సన్ ఒక రిఫరెన్సే ఇచ్చాడు. ఇబ్బంది ఏం లేదు. ఏ పర్సన్ 3 ఇచ్చాడు కాబట్టి బీసీ క్యాలిక్యులేట్ చేసుకుని అవి ఒక 3 అంటే 3 పెయిర్లు అయినట్టు కింద క్యాలిక్యులేట్ చేసుకొని 3 into 400 సెకండ్ పీవీ నుంచి 400 అని చెప్పాం కదా, 3 into 400 1200 వస్తాయి. ఈ 1200 లో మనం ఆర్నమెంట్ 8220 ఆర్నమెంట్ మనం కట్టింది 2000 కదా బుక్ చేసుకుంది, 2200 బుక్ చేసాం. బ్యాలెన్స్ అమౌంట్ మనం పే చేయాలి కదా. సో ఇక్కడికి వచ్చిన 1200 లో 600 ఆర్నమెంట్ కి తీసుకొని 600 అనేది మనకి బ్యాకింగ్ క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ నెక్స్ట్ వీక్ లో మనకి 9 పేర్లు అవుతాయి. ఈచ్ పేరుకి 400 వస్తాయి కాబట్టి 3600 వస్తాయి. 1800 ఆర్నమెంట్ తీసుకుంటుంది, 1800 మనకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. నెక్స్ట్ వీక్ మనకి 27 పేర్స్ అవుతాయి. సో 10,800 వస్తాయి. దాంట్లో బ్యాలెన్స్ అమౌంట్ ఇంకా ఆర్నమెంట్ కి ఎంతైతే ఉందో 4,000, ఆ 4,000 తీసుకొని మిగతా 6,800 అనేది మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, ఆ నెక్స్ట్ వీక్ 81 పేర్స్ వస్తాయి. 32,400 డైరెక్ట్ మన అకౌంట్ కి వస్తాయి. ఎందుకంటే ఆర్నమెంట్ కి ఫుల్ పేమెంట్ అయిపోయింది కాబట్టి ఆర్నమెంట్ ప్యాక్ చేసేసి మీ అడ్రస్ ఏదైతే మీరు రిజిస్టర్ అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ కి పోస్టల్ కొరియర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 7th వీక్ లో మీకు 100 పేర్స్ అవుతాయి. 100 పేర్స్ అంటే 100 into 400 40,000. సో ఇది సీలింగ్ అనమాట. అంటే ఎవ్రీ వీక్ 40,000 అనేది ఇంకా అక్కడి నుంచి 100 నుంచి ఎంత పెరిగినా కూడా మనకి 100 పేర్లు అనేది కట్ ఆఫ్ అనమాట. ఓకే, ఇది క్లియర్. 100 పేర్లు 100 into 400 40,000. ఓకే, ఇది క్లియర్ కదా. సో నెక్స్ట్ దీంట్లో ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఏంటంటే మనం స్టార్ట్ అయ్యేది ర్యాంక్ చూడండి, సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా స్టార్ట్ అవుతాం. సో సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా స్టార్ట్ అయిన మన కింద బిజినెస్ రిఫరెన్స్ ఇచ్చాము, వాళ్ళు కూడా రిఫరెన్స్ ఇచ్చారు, వాళ్ళకి రిఫరెన్స్ ఇచ్చారు. ఇట్లా రిఫరెన్స్లు వెళ్తున్నప్పుడు మీ కింద ఎప్పుడైతే ఏ అండ్ ఈస్ టు అదర్స్ అని చూసారా పైన ర్యాంక్ పక్కన, అక్కడ 10:10 అంటే ఏలో ఒక 10 మంది, అదర్స్ ఒక 10 మంది, బీసీ కలిపి ఒక 10 మంది వచ్చినా మీరు అప్పుడు ఫీల్డ్ ఆఫీసర్ గా ప్రమోషన్ అవుతారు. ప్రమోట్ అవడం వల్ల ఏమైందంటే ఇన్సెంటివ్ వస్తుంది. ఎవ్రీ వీక్ వచ్చే 40,000 వస్తుంది, ప్లస్ ఈ ఇన్సెంటివ్ వస్తుంది. మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయినప్పుడు మీ కింద ఉన్న వాళ్ళు కూడా ఫీల్డ్ ఆఫీసర్లు అవుతారు కదా. వాళ్ళు కూడా ఫీల్డ్ ఆఫీసర్లు అయినప్పుడు 8 మంది వచ్చినప్పుడు మీరు ఆర్గనైజర్ అవుతారు. మీకు 10,500 క్యాష్ వస్తుంది. ఓకే, అలానే మీ కింద ఉన్న వాళ్ళు ఆర్గనైజర్లు కనుక 6 అయితే మీకు 50,000 క్యాష్ వస్తుంది. అండ్ మీ డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతారు మీరు. మీ కింద డెవలప్మెంట్ ఆఫీసర్లు నలుగురు వచ్చినప్పుడు మీరు ఏరియా మేనేజర్ అవుతారు, మీకు 1 lakh క్యాష్ ప్రైజ్ వస్తుంది. సో ఇవన్నీ ఇన్సెంటివ్స్ అనమాట. సో ఏరియా మేనేజర్ కాస్త మీకు ముగ్గురు వచ్చారనుకోండి, మీరు రీజనల్ మేనేజర్ అవుతారు, మీకు 3 లక్షలు అనేది
చెక్ వస్తుంది. సో అలానే రీజనల్ మేనేజర్ మీ కింద ఇద్దరిద్దరు వచ్చినప్పుడు మీకు టీమ్ జనరల్ మేనేజర్ కింద 20 lakhs అనేది క్యాష్ ఇన్సెంటివ్ అనేది ఇస్తారు. ఓకే, అంటే మనం చేసే వర్క్కి కింద బిజినెస్ జరుగుతా వెళ్తున్నా సరే ఇక్కడ మనకి ఇన్సెంటివ్స్ అనేది ఇస్తారు. ఫస్ట్ రిస్ట్ వాచ్, తర్వాత 10,500, 50,000, 1 lakh, 3 lakh, 20 lakhs ఇట్లా ఇన్సెంటివ్ అనేది సిల్వర్ సెగ్మెంట్ లో మనకి ఇన్సెంటివ్స్ అనేవి వస్తాయి. ఇది మనకి పేరింగ్ వాల్యూ వస్తూనే ఉంటుంది, ప్లస్ ఇది ఎక్స్ట్రా ఇన్సెంటివ్ అనమాట. ఓకేనా? సో ఎప్పుడైతే మీరు సిల్వర్ లో మీ కింద లెఫ్ట్ 10 రైట్ 10 అయ్యారో, అంటే 10 పేర్లు కంప్లీట్ అవుతాయో, మీరు ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు కదా. ఎప్పుడైతే మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారో, ఆ ఫీల్డ్ ఆఫీసర్ అయిన వెంటనే మీ ఐడి సెకండ్ సెగ్మెంట్ అయిన గోల్డ్ లోకి ప్రమోట్ అవుతుంది. గోల్డ్ లో సిల్వర్ లో ఉన్నప్పుడు 2,200 పెట్టి ఆర్నమెంట్ బుక్ చేసుకున్నాము, ఒక ముగ్గురికి రిఫరెన్స్ ఇచ్చాము కదా సార్. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం మళ్ళీ ఆర్నమెంట్ కి వాల్యూ కట్టి మళ్ళీ ఎవరినైనా రిఫర్ చేయాలంటే అవసరం లేదండి. మనం ఒక్కసారే రిఫరెన్స్ ఇస్తాము, ఒక్కసారి డౌన్ పేమెంట్ పే చేసుకుంటాం అంతే. మళ్ళీ మనం కట్టక్కర్లేదు. సిల్వర్ లో నుంచి గోల్డ్ లో ప్రమోట్ అయిన తర్వాత మీ ఐడి సిల్వర్ లో మనకు వచ్చే ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే సిల్వర్ లో మనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా ఇక్కడ మీకు సెకండ్ ఆర్నమెంట్ అనేది బుక్ అయిపోతుంది. ఓకేనా? సో అక్కడ మనం రిఫరెన్స్ ఇచ్చినప్పుడు పర్ పర్సన్ 500 రిఫరెన్స్ పడింది కదా. సేమ్ మీ కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఇక్కడ ప్రమోట్ అవుతారు, మీరు ఎలా అయితే ప్రమోట్ అయ్యారో సెకండ్ ఫీల్డ్ ఆఫీసర్ అవ్వగానే సెకండ్ సెగ్మెంట్ కి, వాళ్ళు కూడా కింద టీం లేకొద్ది ఫీల్డ్ ఆఫీసర్లు అవ్వగానే వాళ్ళు కూడా ఏమవుతారు, ప్రమోట్ అవుతారు. ప్రమోట్ అవ్వగానే వాళ్ళు కూడా మీ కింద ఇక్కడ ప్లేస్ అవుతారు. సెకండ్ సెగ్మెంట్ లో కూడా మీ కిందే ప్లేస్ అవుతారు. ఫస్ట్ సెగ్మెంట్ లో మీ కింద ఎలా అయితే ఉన్నారో సెకండ్ సెగ్మెంట్ లో కూడా మీ కింద ప్లేస్ అవుతారు. ఓకే, ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, డైరెక్ట్ రిఫరెన్స్ ఏబి కలిపి 1000 పడుతుంది, సి కలిపి 1000 పడుతుంది, 2000 వస్తుంది. అరే చాలా బాగుంది కదా, ఎక్సలెంట్. అక్కడ ఒకసారి కదా మనకు రిఫరెన్స్ ఇచ్చింది, బట్ వాళ్ళు స్టేజ్ మారి సెకండ్ స్టేజ్కి వచ్చిన తర్వాత, ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా డైరెక్ట్ రిఫరెన్స్ కమిషన్ అనేది కంపల్సరీ పడుతుంది. నెక్స్ట్ అక్కడ పేరింగ్ వాల్యూ ఎలా అయితే ఉందో సేమ్ ఇక్కడ కూడా పేరింగ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ గోల్డ్ సేల్స్ ఇన్కమ్ అని ఉంది. సో అక్కడ ఫస్ట్ వీక్ లో మీరున్నట్టు ఇక్కడ కూడా గోల్డ్ లో ఫస్ట్ వీక్ వచ్చిన మీరు ఒక్కళ్ళే ఉంటారు. సెకండ్ వీక్ వచ్చేళ్ళకి మీ కింద ఏబీసీ కూడా సెకండ్ వీక్ లోకి ఏడుకు వచ్చేస్తారు. అప్పుడు 1000, 2000 వస్తాయి. అలానే ఎవ్రీ వీక్ అనేది ఇక్కడ మీకు పేరింగ్ ఇన్కమ్ 800 పడుతుంది. సో ప్రతి పేరుకి 800. చూడండి, అమౌంట్ వచ్చిన దాంట్లో 50% ఆర్నమెంట్ కి వెళ్ళిపోతుంది, 50% మీకు వస్తుంది. ఇట్లా ఒక 3 వారాలు అలా జరిగిన తర్వాత మీకు ఆర్నమెంట్ వాల్యూ క్లియర్ అయిపోతుంది. ఆర్నమెంట్ పోస్టల్ ద్వారా, ఈ ఆర్నమెంట్ సెకండ్ ఆర్నమెంట్ కూడా పోస్టల్ ద్వారా మీకు కొరియర్ చేస్తారు మీ అడ్రస్ కి. ఓకే, ఇది క్లియర్ కదా. సో ఇక్కడ కూడా 100 pairs అనేది మనకి కట్ ఆఫ్. ఫస్ట్ సెగ్మెంట్ లో 100 pairs ఎలా అయితే కట్ ఆఫ్, ఇక్కడ కూడా మనకి 100 pairs అనేది కట్ ఆఫ్ అనమాట. ఓకే, అక్కడ 400 వస్తుంది, ఇక్కడ 800 వస్తుంది సెకండ్ సెగ్మెంట్ లో. అంటే అక్కడ 40,000 వస్తాయి, ఇక్కడ 80,000 వస్తాయి. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ మీకు గోల్డ్ లో అంటే సెకండ్ సెగ్మెంట్ లో కూడా మీ కింద 8 members ఫస్ట్ సెగ్మెంట్ సిల్వర్ లో స్టార్ట్ అయినప్పుడు మీ కింద ఎలా అయితే వచ్చారో 10 మంది మీరు సెకండ్ సెగ్మెంట్ కి ప్రమోట్ అయినప్పుడు మీ కింద ఉన్న వాళ్ళు కూడా ప్రమోట్ అయ్యి వచ్చినప్పుడు మీ కిందకే వస్తారు ఇక్కడ కూడా. సో ఇక్కడ మీకు గోల్డ్ లో 8 members ఎప్పుడైతే మీ కింద వస్తారో మీరు ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు. ఓకే, ఫీల్డ్ ఆఫీసర్ అయిన తర్వాత ఇక్కడ కూడా మీకు ఇన్సెంటివ్స్ అనేది సేమ్, మీకు సిల్వర్ లో ఎలా అయితే ఇన్సెంటివ్ ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. మీ కింద ఎవరైతే ఉన్నారో సిల్వర్ లో వాళ్లే ప్రమోట్ అయ్యి ఇక్కడికి వస్తుంటారు, మీరు కూడా ప్రమోట్ అయ్యి ఇక్కడికి వస్తారు, మీ కింద ఉన్న వాళ్ళు ప్రమోట్ అయ్యి వస్తారు. ఇట్లా సైకిల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటది. ఓకే, ఇక్కడ కూడా ఇన్సెంటివ్స్ అనేది సేమ్ తీసుకుంటారు. ఎప్పుడైతే మీరు గోల్డ్ లో ఫీల్డ్ ఆఫీసర్ అవుతారో వెంటనే మీ ఐడి ఏమవుతుంది అంటే డిజైర్ లోకి వచ్చేస్తుంది. అంటే సిల్వర్ లో వర్క్ నడుస్తుంటది, గోల్డ్ లో వర్క్ నడుస్తుంటది, అండ్ మీ థర్డ్ సెగ్మెంట్ లోకి మీ ఐడి యాక్టివ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మీకు వచ్చిన ఇన్సెంటివ్స్ లో నుంచి మాత్రమే బుకింగ్ అమౌంట్ తీసుకొని గోల్డ్ డైమండ్ రింగ్ అనేది బుక్ అవుతుంది. ఓకే, ఇది థర్డ్ సెగ్మెంట్. 2 సెగ్మెంట్లు దాటి థర్డ్ సెగ్మెంట్ లోకి మీ ఐడి వచ్చేసింది. సేమ్ మీ కింద ఉన్న వాళ్ళు కూడా 2 సెగ్మెంట్లు దాటి థర్డ్ సెగ్మెంట్ లో మీ వెనకెళ్ళి ట్రావెల్ అవుతుంటారు. మీరు ఎలా అయితే ముందుకెళ్తున్నారో మీ వెనకున్న వాళ్ళు కూడా వస్తుంటారు.
వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పేరింగ్ ఇన్కమ్ వచ్చేలేకి మనకి 1500 పడుతుంది. డైరెక్ట్ రిఫరెన్స్ కూడా 1500 పడుతుంది. అంటే ప్రతి సెగ్మెంట్ లో ఆర్నమెంట్ బుక్ అవుతుందంటే మీరు రిఫరెన్స్ ఇచ్చినట్టే, కాబట్టి మీకు డైరెక్ట్ రిఫరెన్స్ కమిషన్ కూడా పడుతుంటది. చూడండి, ఏబి కలిపి 1500, సి కలిపి 1500, మొత్తం 3000 మీకు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సెకండ్ పేరింగ్ వాల్యూ దగ్గర నుంచి మీకు ఆర్నమెంట్ కి సగం అమౌంట్ తీసుకుంటారు. ఓకే, సో ఇక్కడ మనకి పర్ పెయిర్ 1500 వస్తుంది. చూడండి, ఇక్కడ డిజైర్ సేల్స్ ఇన్కమ్ ఫస్ట్ వీక్ లో మీరు వచ్చారు, సెకండ్ వీక్ లో ఏబిసి మీ కింద వచ్చారు కాబట్టి 1500 3000 పడినాయి. థర్డ్ వీక్ లో వీళ్ళు అంటే థర్డ్ సెగ్మెంట్ కాబట్టి 1500 పర్ పెయిర్ పడుతుంది. ఇట్లా మీకు ఇక్కడ ఓసీ అండ్ 50% ఉంది సరే, అంటే ఆర్నమెంట్ లో 50% వాల్యూ తీసుకొని మిగతా అమౌంట్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎప్పుడైతే మీకు ఆర్నమెంట్ వాల్యూ క్లియర్ అయిపోతుందో ఈ ఆర్నమెంట్ అనేది మీకు కొరియర్ చేసేస్తారు. ఓకేనా, అంటే థర్డ్ సెగ్మెంట్ లో కూడా ఇన్సెంటివ్ మన పేరింగ్ ఇన్కమ్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా 100 సీలింగ్ ఉంటుంది, 100 పేర్లు సీలింగ్. 100 తర్వాత ఎంత వచ్చినా కూడా మనకి 100 పేర్లు ఇస్తారు. పర్ పేర్ 1500, ఇక్కడ 1,50,000 అనేది వస్తాయి. ఇది క్లియర్ కదా. సో ఇక్కడ కూడా ఇన్సెంటివ్ అనేది సేమ్ ఉంటుంది డిజైర్ లో కూడా, కాకపోతే పేరింగ్ ఇన్కమ్ అనేది 1500 వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మీకు లెఫ్ట్ 6 రైట్ 6 మీ సేల్స్ డిజైర్ లో వచ్చేసారో వాళ్ళు కూడా మీ కింద ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు కదా, వాళ్ళు లెఫ్ట్ 6 మెంబర్స్ రైట్ 6 మెంబర్స్ వచ్చినప్పుడు మీరు దీంట్లో కూడా ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు. థర్డ్ సెగ్మెంట్ లో కూడా ఫీల్డ్ ఆఫీసర్ అయినప్పుడు మీకు మళ్ళీ ఇన్సెంటివ్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఇన్సెంటివ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయి కింద ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు, మీరు ఇక్కడ దీంట్లో కూడా ప్రమోషన్లు వెళ్తూ ఉంటారు. అంటే ఫస్ట్ సెగ్మెంట్ లో ప్రమోషన్లు జరుగుతూనే ఉంటాయి, ఇన్సెంటివ్స్ వస్తూనే ఉంటాయి. సెకండ్ సెగ్మెంట్ లో అంటే గోల్డ్ దాంట్లో కూడా ఇన్సెంటివ్స్ వస్తూనే ఉంటాయి, వీక్లీ ఇన్కమ్స్ వస్తుంటాయి. అండ్ థర్డ్ సెగ్మెంట్ అయిన డిజైర్ లో కూడా ఇన్సెంటివ్స్ వస్తుంటాయి అండ్ పేరింగ్ వాల్యూ 1500 కూడా పడుతూనే ఉంటాయి. ఎప్పుడైతే మీరు దీంట్లో ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారో మీ ఐడి వెంటనే 4వ సెగ్మెంట్ అంటే లాస్ట్ సెగ్మెంట్ అయిన డ్రీమ్ లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, డ్రీమ్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడంతా నెక్లెస్ వాల్యూ 1,97,600 ఉంది, బుకింగ్ అమౌంట్ 60,000 ఉంది. ఈ 60,000 మన జేబులోంచి పెట్టుకోవాలంటే అవసరం లేదు. మనకు వచ్చిన ఇన్సెంటివ్స్, మనకు వచ్చే వీక్లీ ఇన్కమ్స్, డైరెక్ట్ రిఫరల్ కమిషన్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి నుంచి బుకింగ్ తీసుకుంటది. సో ఇక్కడ 4th ఆర్నమెంట్ కి వచ్చేసిన తర్వాత 4th ఆర్నమెంట్ లో కూడా మనకి ఏబిసి అంటే మనం రెఫరెన్స్ ఇచ్చిన పర్సన్స్ ముగ్గురినే రెఫరెన్స్ ఇచ్చాం కదా, ఏబి పర్సన్ కలిపి 7,500, సి పర్సన్ కలిపి 7,500, మొత్తం 15,000 మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో సెకండ్ అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ పీవీ నుంచి మీకు ప్రతి పెయిర్ కి కూడా 7,500 అనేది పడుతూ ఉంటాయి. సో 7,500 ప్రతి పెయిర్ కి పడుతూ ఉంటాయి. చార్ట్ లో చూడండి. సో 7,500 పడుతుంది. ఫస్ట్ వీక్ లో మీరు, సెకండ్ వీక్ లో ఏబిసి అనే వాళ్ళు వచ్చారు, పర్ పెయిర్ 7,500 పడుతుంది. ఆర్నమెంట్ కి సగం అమౌంట్ తీసుకుంటుంది, సగం అమౌంట్ మనకి ఇస్తుంది. ఎప్పుడైతే ఆర్నమెంట్ వాల్యూ క్లియర్ అయిపోయిందో ఈ గోల్డ్ అండ్ డైమండ్ నెక్లెస్ కూడా మీ అకౌంట్ మీ అడ్రస్ కి ట్రాన్స్ఫర్ చేసేది అంటే కొరియర్ చేసేస్తారు. ఓకే, మిగతా అమౌంట్ ఏదైతే 100 పెయిర్స్ వరకు దీనికి కూడా సీలింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా 7,50,000 అంటే 100 పెయిర్లు 100 × 7,500 7,50,000 అనేది మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఎవ్రీ వీక్. అంటే ఇక్కడ మనం చేసిన వర్క్ ఒకటే. చూడండి, దీని ఇన్సెంటివ్స్ కూడా చూపించిన తర్వాత చెప్తాను. సో డ్రీమ్ లో ఇన్సెంటివ్స్ చూడండి. సో మీరు ఎప్పుడైతే మీకు డ్రీమ్ లోకి వచ్చిన తర్వాత మీకు లెఫ్ట్ 30 రైట్ 30 అవుతారో మీరు ఆటోమేటిక్ ఏమవుతారు, టీమ్ మేనేజర్ అవుతారు. టీమ్ మేనేజర్ అయినప్పుడు మీకు 50,000 బైక్ ఫండ్ వస్తుంది. నెక్స్ట్ మీ కింద టీమ్ మేనేజర్స్ 5 మెంబర్స్ వచ్చినప్పుడు మీరు ప్లానెడ్ మేనేజర్ అవుతారు. అప్పుడు మీకు 2 lakhs అనేది ఏదైనా ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి క్యాష్ ఇస్తారు. నెక్స్ట్ ప్లానెడ్ మేనేజర్ మీ కింద 4 మెంబర్స్ అయినప్పుడు మీరు బిజినెస్ సపోర్ట్ మేనేజర్ అవుతారు, బిఎస్ఎం. ఓకే, అప్పుడు మీకు 10 lakhs క్యాష్ ప్రైజ్ ఇస్తారు. ఎప్పుడైతే మీరు బిఎస్ఎం అయ్యారో మీ కింద కూడా ఒక ముగ్గురు బిఎస్ఎం అంటే బిజినెస్ సపోర్ట్ మేనేజర్స్ ఒక ముగ్గురు వచ్చారు అనుకోండి, మీరు జోనల్ మేనేజర్ అవుతారు. మీకు లగ్జరీ కార్ కోసం 25 lakhs అనేది కార్ ఫండ్ వస్తుంది. ఓకే, లాస్ట్ అది జోనల్ మేనేజర్స్ ఎప్పుడైతే మీ కింద లెఫ్ట్ 2 రైట్ 2 మెంబర్స్ వచ్చారో మీరు సిఇఓ కంపెనీ సిఇఓ అవుతారు. మీకు 1 CR వర్త్ హౌస్ గానీ, ఫ్లాట్ గానీ, విల్లా గానీ, లేదంటే క్యాష్ గానీ ఇస్తారు. వాట్ ఎవర్ యూ వాంట్, మీరు ఏది కావాలనుకుంటే అది ఇస్తారు. డ్రీమ్ సెగ్మెంట్ లో టోటల్ వచ్చి ఇన్సెంటివ్స్ 1,37 lakhs ఉంటుంది. ఓకేనా,
చూడండి నెక్స్ట్ చార్ట్ లో మీకు అన్ని చూపిస్తాను 4. ఇంకో టోటల్ ఇన్కమ్స్ చూడండి, టోటల్ ఇన్కమ్స్ అండ్ ఇన్సెంటివ్స్. ఇక్కడ మనం చేసింది ఏంటయ్యా అంటే ఓన్లీ ఒక ఆర్నమెంట్ 2200, జస్ట్ 2200తో ఒక ఆర్నమెంట్ బుక్ చేసుకున్నాం, ఒక ముగ్గురికి రిఫరెన్స్ ఇచ్చాం. అంతకుమించి మనం ఏమైనా చేసామా? ఏం చేయలే. ఒక ఆర్నమెంట్ బుక్ చేసుకున్నాం, అది కూడా తక్కువ పేమెంట్తో 2200తో ఒక ఆర్నమెంట్ బుక్ చేసుకున్నాం, ఒక ముగ్గురికి రిఫరెన్స్ ఇచ్చాం. వాళ్ళని కూడా అదే పని చేయమన్నాం. ప్రతి ఒక్కరు కూడా స్టెప్ 1, స్టెప్ 2 చేయటమే. దాన్ని చేయటం వల్ల మీకు చూడండి ఎంత ఇన్కమ్, 4 ఇన్కమ్స్: వీక్లీ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్, ఇన్సెంటివ్స్. సిల్వర్ లో వచ్చే వీక్లీ 40,000 అంటే మంత్లీ 1,60,000. ఇన్సెంటివ్ ఎంత వచ్చింది సిల్వర్ లో? 24,60,000 వచ్చినాయి. అలానే గోల్డ్ లో వీక్లీ 80,000 అంటే మంత్లీ 3,20,000. ఓకే, ఇన్సెంటివ్స్ వచ్చేలాకి 24,60,000. సేమ్ డిజైర్ లో కూడా 1,50,000 వీక్లీ, మంత్లీ వచ్చేలాకి 6 లక్షలు, ఇన్సెంటివ్ వచ్చేలాకి 24,60,000. డ్రీమ్ లో వచ్చే వరకు మీకు 7,50,000 పర్ వీక్, మంత్లీ 30 లక్షలు, ఇన్సెంటివ్స్ 1,37,50,000. అంటే టోటల్ గా మీరు చూసుకుంటే వీక్లీ చూసుకుంటే ఇక్కడి నుంచి ఎవ్రీ వీక్ మీకు అమౌంట్ రిపీట్ అనమాట. 10,20,000 అనేది ఎవ్రీ వీక్ మీకు పడుతూనే ఉంటాయి. ఏది సిల్వర్, గోల్డ్, డిజైర్, డ్రీమ్ లో మనకి 100 పెయిర్స్ సీలింగ్ పడింది కదా, ప్రతి సెగ్మెంట్ లో 100 పెయిర్స్ అనేది పడుతూ ఉంటాయి. కాబట్టి 10,20,000 ఎవ్రీ వీక్. అంటే నెల వచ్చే వరకు 40,80,000 ఎవ్రీ మంత్ 40,80,000 మీ అకౌంట్ లో పడుతూ ఉంటాయి. దీనికి టీడీఎస్ కట్ అవుతుంటుంది. ఇదంతా కూడా ఫుల్లీ వైట్ మనీ, మీరు హ్యాపీగా ఖర్చు పెట్టుకోవచ్చు, టీడీఎస్ కడుతున్నాం కాబట్టి. సో ఇన్సెంటివ్స్, టోటల్ ఇన్సెంటివ్ చూసుకుంటేనే మనకి 2,11,31,500. ఓన్లీ ఇన్సెంటివ్ నే 2 కోట్ల దాకా తీసుకుంటున్నాం, 2,10,00,000 దాకా ఇన్సెంటివ్ తీసుకుంటున్నాం మనం. ఓకే, చూడండి ఎంత మంచి కంపెనీ, మనం హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఎందుకు శ్రీకరాయిల్లోనే బిజినెస్ చేయాలి మనం అంటే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఇట్ ఈజ్ సబ్సిడరీ కంపెనీ ఆఫ్ శ్రీకరాయిల్ చిట్స్. అంటే శ్రీకరాయిల్ చిట్స్ యొక్క ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న కంపెనీ యొక్క సబ్సిడరీ కంపెనీ. అంటే 11 సంవత్సరాలు మార్కెట్లో పబ్లిక్ లిమిటెడ్ అయ్యి హ్యాపీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా రన్ అవుతున్న కంపెనీ నుంచి వచ్చిన సెకండ్ కంపెనీ ఇది. సో రాజన్ కరాయల్ సార్కి 23 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకేనా. మూడవది, గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ అనేది వాల్యూ ఎప్పటికీ పడిపోనిది, ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వనిది. ఓకేనా. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ అన్ని గోల్డ్కి, జ్యువెలరీ గోల్డ్కి అండ్ డైమండ్స్కి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఉంటుంది. బైబ్యాక్ గ్యారంటీ ఉంటుంది. ఎందుకు అంటే సపోజ్ ఇప్పుడు మీకు గోల్డ్ కానీ డైమండ్స్ కానీ మీరు కంపెనీకి కొన్నాళ్ళు వాడుకొని బ్యాక్ ఇచ్చేసినా కూడా మీకు మనీ అనేది గ్యారంటీగా బ్యాక్ వస్తుంది. మీరు సపోజ్ ఒక 2 years ఆర్నమెంట్ వాడుకున్నారు, కంపెనీకి బ్యాక్ ఇచ్చేసారు అనుకోండి, 2 years తర్వాత మీరు బ్యాక్ ఇచ్చేసిందా కూడా మీరిచ్చిన ఆర్నమెంట్ ఏదైతే ఉందో ఆర్నమెంట్ గోల్డ్ కి 100% అప్పుడున్న వాల్యూలో 100% గోల్డ్ మనీ ఇస్తారు అండ్ డైమండ్స్ లో 70% ఆఫ్ వాల్యూ ఇస్తారు. ఓకేనా. నాలుగో అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మీరు గోల్డ్ గానీ డైమండ్ గానీ మీరు బ్యాంక్ లోనే పెట్టుకోవచ్చు, లేదంటే ప్రైవేట్ సెక్టర్ లో అయినా పెట్టుకొని మీకు క్యాష్ తెచ్చుకోవచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ కావాలనుకున్నప్పుడు కూడా మీకు ఆర్నమెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే. నెక్స్ట్ది, దీనికి మీకు ఎక్స్పైరీ డేట్ అనేది లేదు. రీసేల్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ లేదు. మీరు ఎవరికైనా అమ్మాలన్నా కూడా రీసేల్ వాల్యూ వస్తుంది, దీనికి ఎక్స్పైరీ డేట్ అనేది లేదు. నెక్స్ట్ వన్, సింపుల్ ప్లాన్ అనేది చాలా సింపుల్ గా ఉంటుందండి. రెండే 2 స్టెప్లు. ఏంటి అంటే, ఒకటి మనం ఆర్నమెంట్ బుక్ చేసుకుంటాం 2200తో, 3 రిఫరెన్స్లు ఇస్తాం అంతే. మనం ఏం చేయము, 2 స్టెప్లే. నెక్స్ట్, క్యారీ ఫార్వర్డ్ అన్లిమిటెడ్ లెవెల్స్ అండ్ అన్లిమిటెడ్ టైమ్స్. ఓకే, క్యారీ ఫార్వర్డ్ టు అన్లిమిటెడ్ లెవెల్స్ అండ్ అన్లిమిటెడ్ టైమ్స్. మనకి టైం బౌండింగ్ అనేది ఏం లేదు, మనం ఎప్పటి వరకు అనేది చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, గోల్డ్ అండ్ డైమండ్ బిజినెస్ అనేది ఇప్పుడు ఇండియాలో లీగల్ కాబట్టి మనం పర్చేజ్ అనేది ఇన్స్టాల్మెంట్ లో మనం పర్చేజ్ చేసుకోవచ్చు, అది లీగల్.
మనం బుక్ చేసుకుంటున్నాం, ఇన్స్టాల్మెంట్లో అమౌంట్ కడుతున్నాం, ఆర్నమెంట్ తెచ్చుకుంటున్నాం కాబట్టి అది లీగల్ కాబట్టి మనం చేసుకోవచ్చు భయపడకుండా హ్యాపీగా. సో నెక్స్ట్ చూడండి, నో టైమ్ బౌండ్ ఫర్ ప్రమోషన్స్. మనం ఇన్సెంటివ్స్ తీసుకోవడానికైనా వీక్లీ ఇన్కమ్స్ కైనా వీటన్నిటికి కూడా ఈ టైంలో చేస్తేనే మీకు ఎంత వస్తుంది అనేది టైం బౌండింగ్ అనేది మనకి ఏది లేదు. మనం ఫ్రీగా ఉన్న టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, నో రీపర్చేజ్. నెల రీపర్చేజ్ చేయాలి, కంపల్సరీ చేస్తేనే మీకు వస్తుంది అనేది ఏం లేదు. ఎనీ డాక్యుమెంట్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ నెక్స్ట్ వీక్లీ పేఅవుట్స్. సో ఎవ్రీ వీక్ మీకు పేఅవుట్స్ అనేది కూడా ఏ వారం పేఅవుట్లు ఆ వారమే వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? అంటే 1 టైం వర్క్ చేస్తాం, 4 times ఇన్కమ్ తీసుకుంటాం, 4 incomes తీసుకుంటాం. జిఎస్టీ, టీడీఎస్ 100% పే చేస్తాం. మనకి వెరీ నార్మల్ ఛార్జెస్ కూడా, సర్వీస్ ఛార్జెస్ కూడా 50 రూపీసే ఉంటుంది. అంటే 10 లక్షలు మనం పేఅవుట్ వచ్చింది అనుకోండి, మనం 50 రూపాయలు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ 50 రూపాయలు తీసుకుంటారు అంతే. నెక్స్ట్, ఇండియాలోనే బెస్ట్ యూనిట్ ఇది. ఎక్స్పీరియన్స్ లీడర్ చేత మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ సపోర్ట్ ఉంటుంది. మన సిఎండి సార్ కూడా మనకి విజిట్ చేస్తారు. అండ్ శ్రీకర్ ఆయిల్ బిజినెస్ ఈజ్ 100% లీగల్ అండ్ ఎథికల్. ఓకేనా? మన నెక్స్ట్ ఏంటంటే, ఎందుకు ఈ బిజినెస్ చేయాలి అంటే, సపోజ్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి మనం లేకపోయినా సరే మనకు వచ్చే ప్రతి రూపాయి కూడా మన నామినీకి వెళ్తుంది. దట్ ఈస్ అన్లిమిటెడ్ నామినీస్. ఓకేనా? 2 generations 3 generations కాదు, లైఫ్ లాంగ్ జనరేషన్స్. ఎంతమంది ఉంటే అంతమందికి మనకి జనరేషన్స్ అనేది మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతూనే వెళ్తూ ఉంటుంది. ఓకే? నెక్స్ట్, ఎందుకు టర్మ్స్ అండ్ కండిషన్స్, మొత్తం సింపుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఈ బిజినెస్లో. ఒకటి, 1 family 1 ID. సో ఫ్రాడ్ చేసే కంపెనీలు అన్నీ కూడా 10 IDలు వేసుకోండి, 15 IDలు వేసుకోండి అని చెప్తుంది. మంది అంత ఫ్రాడ్ జెన్యూన్. ఓకే? కాబట్టి 1 ID సఫిషియంట్. ఒక ఫ్యామిలీలో ఒక ఐడి పడిందంటే వాళ్ళ తరతరాలు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి 1 ID 1 family సఫిషియంట్. బిజినెస్ వీక్లీ క్లోజింగ్ వచ్చి బుధవారం ఉంటుంది మనకి, వెన్స్డే టు వెన్స్డే జరిగిన బిజినెస్ అంతా కూడా మనకి ఇన్సెంటివ్స్, పేమెంట్స్ అన్ని కలిపి మనకి ఫ్రైడే టు మండే లోపు మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకేనా? డిడక్షన్స్ వచ్చేలేక ఒకటి, మన ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ప్రతి ట్రాన్సాక్షన్ కి 50 రూపీస్ తీసుకుంటారు. అంటే మీరు 100 రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినా 50 రూపీస్ తీసుకుంటారు, 1 కోటి రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినా 50 రూపీసే తీసుకుంటారు. ఓకేనా? సెకండ్ వన్, 50% ఆఫ్ వీక్లీ ఇన్సెంటివ్ అనేది మనకు వచ్చిన ఆర్నమెంట్ 50% వాల్యూ ఆర్నమెంట్ తీసుకుంటారు, 50% వాల్యూ మనకి ఇస్తారు. అండ్ 5% టీడీఎస్. ఎప్పుడైతే మనకి 15,000 అనేది మన ఇన్సెంటివ్స్ రీచ్ అవుతామో అక్కడి నుంచి మనకి టీడీఎస్ కట్ అవుతుంది. ఓకే? సో 100% హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు. కంపెనీ లీగల్, కంపెనీ చాలా జెన్యూన్. ఓకేనా? సో దీనికల్లా ఏంటంటే 3 స్టెప్లు అండి. ఆ 3 స్టెప్పులు ఏంటి అంటే, ఒకటి, సక్సెస్ ఫార్ములా 3 steps అని ఉంటుంది. ఒకటి, గోల్డ్ అండ్ డైమండ్ ఆర్నమెంట్ అనేది 2200తో బుక్ చేసుకుంటాం. రెండవది, రిఫర్ 3 people. ఫస్ట్ స్టెప్ బుక్ చేసుకుంటాం, సెకండ్ స్టెప్ 3 peopleని రిఫర్ చేస్తాం, అండ్ థర్డ్ స్టెప్ ఏంటంటే మనతో పాటు స్టార్ట్ అయిన వీళ్ళని ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అది రిపీట్ చేపిస్తాం అంతే. సో సింపుల్ స్టెప్స్. 3 స్టెప్లో సక్సెస్ అవ్వచ్చు ఈ కంపెనీలో. ఆర్నమెంట్ బుక్ చేసుకుంటాం, 3 రిఫరెన్స్ ఇస్తాం, థర్డ్ వన్ వచ్చేలేకి మనం ఎవరైతే రిఫరెన్స్ ఇచ్చామో వాళ్ళు కూడా స్టెప్ 1 స్టెప్ 2 కంప్లీట్ చేపిస్తాం మనం ఇచ్చిన 3ది. ఓకే? కాబట్టి హ్యాపీగా బిజినెస్ చేసుకోవటానికి కంపెనీ 100% లీగల్, 100% జెన్యూన్. జిఎస్టీ, టీడీఎస్ అన్ని కట్ అవుతాయి మనకి. అండ్ మనకి సపోర్ట్ ఉంటుంది లీడర్స్ దగ్గర నుంచి, ఆఫ్లైన్ ఆన్లైన్ సపోర్ట్ ఉంటుంది. ఎవ్రీడే 4 times జూమ్ మీటింగ్స్ జరుగుతుంది. హిందీలో, కన్నడలో, తెలుగులో, ఇంగ్లీష్లో జూమ్ మీటింగ్స్ రన్ అవుతూ ఉంటాయి. అందరూ హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు. కంపెనీ లైఫ్ లాంగ్ ఉండే కంపెనీ. హ్యాపీగా బిజినెస్ చేసుకోండి. ఓకేనా? మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది, నాకు వాట్సాప్ చేయండి. నేను మీకు బిజినెస్ ప్లాన్ చెప్తాను, డీటెయిల్స్ పంపిస్తాను. మన టీంలో జాయిన్ అవ్వండి, అందరం కలిసి ఎదుగుదాం. మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మన డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.